జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 87, 88 శ్లోక నామార్థాలు తెలుసుకుందాం. ఇవి రెండు కూడా శ్రవణ నక్షత్రానికి చెందినవి. కుముదః, కు అంటే భూమి. భూమి భారాన్ని తగ్గించి భూమాతకు సంతోషాన్ని కలగజేయువాడు. కుందరః, చక్కని కర్మ ఫలాలను ఇచ్చువాడు. కుందః, మల్లెపూల వంటి సుందర అవయవాలు కలవాడు. ఇంకో అర్థంగా కాశ్యప ఋషికి భూమిని కానుకగా ఇచ్చినందుకు కుందుడు అంటారు. పర్జన్యః, వర్షించువాడు. పావనః, భగవంతుని నామస్మరణ చేసినంత మాత్రాన్ని భక్తులను పవిత్రులను చేస్తాడు. అనిలః, ప్రేరణ లేనివాడు. అమృత వపుః, అమృత శరీరుడు అంటే నాశనం లేనివాడు. సర్వజ్ఞః, సర్వము తెలిసినవాడు. సర్వతోముఖః, సమస్తాన్ని ఏకకాలంలో చూడగలిగేవాడు. ఇప్పుడు 88వ శ్లోక నామార్థాలు. సులభః, భక్తజన సులభుడు. భక్తిపూర్వకమైన సమర్పణ ఏదైనా స్వామి ఆనందిస్తాడు. సువ్రతః, మంచి నియమం కలవాడు. ధర్మరక్షణే అతని నియమం. సిద్ధః, దేన్నైనా సిద్ధింపచేయగలవాడు. శత్రుజిత్, శత్రువులను దుష్టశక్తులను జయించువాడు. శత్రుతాపనః, దేవత శత్రువులందరినీ నశింపచేసేవాడు. న్యగ్రోధః, మహావటవృక్ష స్వరూపుడు. ఉదుంబరః అంటే ఆకాశం కంటే గొప్ప ఉన్నతమైనవాడు. ఇంకో అర్థంగా ఉదుంబరము అంటే ఆహారం. ఆహార రూపంలో సర్వ జగత్తుకు శక్తిని ఇచ్చేవాడు. భగవంతుడి వల్లే విశ్వమంతా పోషించబడుతుంది. అశ్వతః, వ్యాపించి ఉన్నవాడు. చాణూరాంధ్ర నిషుధనః, ఆంధ్ర వంశానికి చెందిన చాణూరుడు అనే బలశాలిని సంహరించాడు. తర్వాత భాగానికి వేచి ఉండండి.